ఆ తల్లి అయితే ఇహమునందు మాకేమీ సుఖాలు ఉండవా అండి, లలితా సహస్రనామం చేస్తే ఇక్కడేం భోగాలు ఉండవా? ఉంటాయి. ఎలా ఉంటాయి? సుఖప్రద, సద్గతిప్రద, సౌభాగ్యదాయిని, అనుగ్రహద, వరద, రాజ్యదాయిని, ప్రాణద, సర్వార్థదాత్రి. ఇంకింతకన్నా మీకు రుజువేమిటి? ఇంత గొప్ప నామాలు. ఇప్పుడు ఆ అమ్మతనంలో, ఆ పరబ్రహ్మంలో స్త్రీయా పురుషుడా నపుంసకుడా? స్త్రీ అని మీరు అనుకుంటే శ్రీమాత, ఆవిడ పురుషు అనుకుంటే గుణనిధి, ఆవిడ నపుంసక నామం అనుకుంటే పరంజ్యోతి. అందుకే స్త్రీనామాలు, పురుషనామాలు, నపుంసక నామాలు కూడా అందులో ఉంటాయి. పరబ్రహ్మం స్త్రీయా పురుషుడా నపుంసకుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక, వెనుక నన్నుయుతానకు విభుతలంతు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలోంచి మీరు ఎంత కష్టపడైనా సరే ఒక్క అక్షరం పనికి మాలిన అక్షరం ఉంది అని నిరూపిద్దామంటే కుదరదు. అంత గొప్పగా, ఎందుకనేది అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి స్తోత్రం. మీకు నీళ్లు ఎక్కడైనా దొరకచ్చు, ఈశ్వర పాదోదకం దొరకమంటే దొరుకుతుందా? దొరకదు. మామూలు నీళ్లు తాగేటప్పుడు మీరు చెప్పులతో ఉన్నా గడగడా తాగేస్తారు. మీరు గబగబా దాహం ఆర్తితో ఉంటే నీళ్లు దొరికితే రెండు చేతులతో గబగబా రెండు చేతులతో నీళ్లు పట్టుకుని చేతుల అంచు దగ్గర పెదవులు పెట్టి గుటకలు వేస్తూ తాగేస్తారు. అదే ఈశ్వర పాదోదకం ఇస్తున్నానన్నారు అనుకోండి, దాహం కోసం తాగరు. మీ ఉత్తరీయం తీసి చేతి కింద పెట్టి జాగ్రత్తగా చేతిని చాపి కింద నీటి చుక్క పడకుండా ముమ్మార్లు లోపలికి పుచ్చుకుంటారు. ఎందుకు పుచ్చుకుంటారు? అది సమస్త పాపక్షయకరం. అది భగవంతుడి యొక్క పాదముల నుండి వచ్చినటువంటి తీర్థం. ఆయన శరీరమును కడిగితే వచ్చినటువంటి తీర్థం. ఆయన తాగగా మిగిలిన తీర్థం. అమ్మవారే వసిన్యాది దేవతలలో ప్రవేశించి మనని అనుగ్రహించడం కోసం చెప్పించిన స్తోత్రం అయినప్పుడు ఆ స్తోత్రం మీ నోటి వెంట మళ్ళీ పైకొస్తే మీరు అమ్మవారి పాదతీర్థం మీకు వాగ్రూపంగా మారిందా లేదా? ధన్యులు కానని ఎందుకు అనుకుంటున్నారు? ఉత్తర క్షణం ధన్యత పొందడానికి అమ్మ అనుగ్రహించినటువంటి అమృత భాండమే లలితా సహస్రనామ స్తోత్రం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రము 182.5 శ్లోకములలో నామములుగా చెప్పబడితే అందులో ఒక గొప్ప గమ్మత్తు చేశారు అన్నారు పెద్దలు. అందులో మళ్ళీ 9 లహరులను నడిపించారు. లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని 9 లహరులు. ఒక్కొక్క లహరి 20 శ్లోకాలతో ఉంటుంది ఇంచుమించుగా. 9 20లు 180 శ్లోకాలుగా 9 లహరులు పెడతాయి. ఇందులో లహరి అంటే కెరటం, ప్రవాహం. ఇందులో మీరు మునక వేస్తే అమృతత్వాన్ని పొందుతారు. 9 లహరులతో కూడినటువంటి నామసహస్రం లోకంలో లలితా సహస్రం ఒక్కటే. 9 లహరులు, 9 కెరటాలు అందులో ప్రవహిస్తున్నాయి. అందుకే శతక వ్యాఖ్యానంగా కూడా పెద్దలు చేశారు లలితా సహస్రాన్ని. ఎంతమంది ఎన్ని రకాలుగా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాలు రాసి తరించిపోయారో. జగద్గురువుల యొక్క సన్నిధానంలో వ్యాఖ్యానాలు రాసి సమర్పించి తమ శరీరాలను విడిచిపెట్టేసి తురియాశ్రమంలోకి వెళ్ళిపోయిన మహాపురుషులు ఉన్నారు లోకంలో. అంత గొప్ప నామాలు లలితా సహస్రనామ స్తోత్రం. అంత గొప్ప నామములతో కూడినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర కదంబం. ఒక్క నామం మనసారా పలికితే చాలు, ఒక్క నామం పిలిస్తే చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అటువంటిది రోజు ఒకసారి సభలో కూర్చుని ఆ నామం చెప్పే ముందు ఒకసారి ఆ నామాన్ని అని ఆ నామంలో ఉండేటటువంటి అర్థాన్ని కూడా వింటున్నారనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటున్నప్పుడు కలిగేటటువంటి అనుగ్రహం వేరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ చిదగ్నికుండ సంభూత అంటే బయట కాదు ఆవిర్భవించడం, ఆవిడ ఇక్కడ ఆవిర్భవిస్తుంది. మీరు లలితా సహస్రం వింటున్నప్పుడు అమ్మవారు ఆ చిదగ్నిగుండంలోంచి బయటికి రావడం లావణ్యలహరి. అమ్మవారి యొక్క శరీరావయవములన్నింటినీ వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడు. ఆ వర్ణన చేసేటప్పుడు మీకు తెలిసి కాని తెలియక కాని మీరు వింటున్నారనుకోండి, వింటున్నప్పుడు ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ మాత్రమే ఇవాళ నేను అందించే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క నాసిక గురించి మీరు వింటున్నారనుకోండి, అమ్మవారి ముక్కు గురించి వింటున్నప్పుడు అమ్మవారి ముక్కుకి ఒక ఆభరణం ఉంటుంది, దానికి ముత్యం ఉంటుంది. ఆ ముత్యం లోపలి భాగంలో ఉండి అమ్మవారు ఊపిరి తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ ముత్యం పైకొచ్చి లోపలికెడుతుంది. ఆ నామానికి వ్యాఖ్యానం వింటుండగా
ఎవరికైనా హఠాత్తుగా ఒక్కసారి మనస్సులో అమ్మవారి ముక్కులోంచి బయటికొచ్చి లోపలికి వెడుతున్న ముత్యం దర్శనం అయిందనుకోండి, ఆ వంశంలో మళ్ళీ ఇంకొక శంకర భగవత్పాదులు జన్మిస్తారు. అంతటి మహాపురుషుడు, లోకానికంతటికీ బోధ చెయ్యగలిగినటువంటి జగద్గురువు దేనివల్ల పుడతాడు అంటే అమ్మవారి యొక్క నాసాభరణం గురించి వింటే. తెలిసో తెలియకో అమ్మవారి చివితాటంకముల గురించి వింటున్నారనుకోండి, అమ్మవారి మంగళసూత్రం గురించి వింటున్నారనుకోండి, అలా విన్న కారణం చేత భర్తకి ప్రమాదం ముంచుకొచ్చేస్తోందనుకోండి, విన్న కారణం చేత భర్త యొక్క ప్రమాదం తొలగిపోయి పసుపు కుంకాలు నిలబడిపోతాయి. కుటుంబంలో ప్రమాదాలు రాకుండా రక్షింపబడతాయి. పైకి కనపడకుండా, ఫలం చెప్పకుండా ఒకే నామం అనేక రకములైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తుంటుంది. మీరు బీజాక్షరాలు పలకాలనుకోండి, దానికి కొంత శౌచం, ఉచ్చారణ తెలియాలి. బీజాక్షరాలు పలకకుండా నామం పలుకుతున్నారనుకోండి, మీకు నేను ఎదరెదర అటువంటి రహస్యాలను 1-2 నామాలకు అందించే ప్రయత్నం చేస్తాను. నామములోనే రహస్యంగా బీజాక్షరాలు ఉంటాయి. మీరు తెలిసో తెలియకో నామం చెప్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆ బీజాక్షరాలు పలికేస్తారు. ఇప్పుడు ప్రమాదం లేని రీతిలో మీరు పలికినటువంటి ఆ బీజాక్షర సంపుటీకరణము చేత మీకు ఉత్తర క్షణంలో అమ్మవారి అనుగ్రహం ఆ విషయంలో ప్రసరణ జరుగుతుంది. ఇది ఇంత భద్రంగా అందించినటువంటి రహస్య స్తోత్రం, అంత గొప్ప స్తోత్రం లలితా సహస్రం ఒక్కటే. అందుకే పెద్దలు లలితా సహస్రనామ స్తోత్రం చదవని వాళ్ళు, లలిత నామములు చెప్పని వాళ్ళు లోకంలో ఉండరు. అంత గొప్ప నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం అది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక యథార్థమైనటువంటి విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పటికీ నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు సభలో, ఎందుచేత అంటే దానివల్ల లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉన్నారు మహాపురుషులు. మనకి అదృష్టం ఉంటే, మనకి అవకాశం ఉంటే, అటువంటి దర్శనం చేసినటువంటి ఒక మహాపురుషుణ్ణి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం అయ్యే లోపల ఈ వేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆనాడు వారు చేసిన పరిశ్రమ గురించి మీ అందరికీ ఆయన నోటితోటే వివరణ చేయించే ప్రయత్నం చేయిస్తారు. వారు ధ్యానం చేస్తే కొన్ని గంటలు నామంలో ఉన్నటువంటి బీజాక్షరాలు ద్యోతకమైతే, అమ్మవారికి హోమం చేస్తే ఆ నామంలో ఆ బీజాక్షరాలతో అమ్మవారు ఎంత రహస్యంగా దాక్కునుందో ఆవిడ ఆ హోమంలో ఒక్కసారి సాక్షాత్కరించి దర్శనమిస్తే ధ్యానశ్లోక రచన చేశారు. ఎంతమంది పెద్దలు అమ్మవారి యొక్క చరణ మంజీరముల ధ్వని ఒక్కటి వినపడి మోక్షస్థితులను పొందారు. అంత గొప్ప స్తోత్రం లలితా రహస్యనామ స్తోత్రం. అటువంటి స్తోత్రానికి, అటువంటి నామాలకి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ లోకంలో పెద్దలందరూ అంగీకరించి అందరి చేత స్తుతించబడినటువంటి వ్యాఖ్యానములలో చాలా గొప్పదిగా అలరారుతున్నటువంటి వ్యాఖ్యానం భాస్కరరాయల వారి చేత చేయబడినటువంటి సౌభాగ్య భాస్కరం. లలితా సహస్ర నామాన్ని వసిన్యాది దేవతలతో అమ్మవారు చెప్పిస్తే, లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న రహస్యార్థాల్ని భాస్కరరాయల వారి చేత ప్రకాశింపచేసింది అమ్మవారు. అసలు ఆ భాస్కరరాయల వారే అమ్మవారు. ఎందుచేతనంటే ఆయన్ని చూడాలనుకున్న వాళ్ళకి కుంకుమానంద స్వామి వారు ఒకసారి కళ్ళు తుడిచి కూర్చోబెట్టారు గంగానది ఒడ్డున. కూర్చోబెడితే భాస్కరరాయల వారు ఎలా కనపడ్డారో తెలుసా అండి? ఆయన మామూలుగా చూస్తే ఒకలా కనపడ్డారు. పెద్దలు కళ్ళు తుడిచి కూర్చోపెడితే ఎలా దర్శనమిచ్చారంటే, ఆయన కుడి భుజం మీద లలితాదేవి, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని దర్శనమిచ్చారు. ఆయన అమ్మవారి అనుగ్రహంతో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు. ఆయన ఆ భాస్కరరాయల వారు చేసినటువంటి సౌభాగ్య భాస్కరాన్ని నేను ఆధారం చేసుకుని ఆ తల్లి అనుగ్రహించి నా చేత చెప్పించి 4 మాటలు ఆ వ్యాఖ్యానానికి పలికించి నా జన్మ సార్థకత చేసుకోవాలని, మనందరం కలిసి కాకినాడ పట్టణంలో సార్థకత పొందాలని, ఇక్కడ శారదానవరాత్రులు జరిగాయి, రామాయణం జరిగింది, భాగవతం జరిగింది. మీరందరూ పరమభక్తితో కూర్చుని ఎన్నో స్తోత్రాలు చేశారు కనుక ఇక్కడ తప్పకుండా
అమ్మవారు చెప్పిస్తుందని నమ్మకంతో ఇవాళ ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేశాను. రేపటి రోజున ఒక మహాపురుషుడి యొక్క జీవితం, అసలు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావం ఎందుకు వచ్చిందో మీకు ఇవాళ చెప్పాను. అది నేను కేవలం చాలా సంగ్రహంగా మాత్రమే వివరించాను. అదంతా చాలా పూర్ణంగా వివరణ చేయడం అంటే చాలా రోజులు పట్టేస్తుంది బ్రహ్మాండ పురాణం అని. రేపు భాస్కర రాయల వారి జీవితం, ఆయన యొక్క వైభవం గురించి ముందు ప్రస్తావన చేసి తదనంతరం లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్నటువంటి అందాన్ని, దాని వైభవాన్ని, అమ్మవారు ఎంత మేర మన చేత అనుభవింపచేస్తే అంత మేర అందుకునే ప్రయత్నాన్ని రేపటి రోజున ఒక్క నామాన్నైనా ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. ఈనాటి రాత్రి పౌర్ణమి కలిగినటువంటి రాత్రి, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రకాశించేటటువంటి రాత్రి, అందున పుష్యమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాటి రాత్రి. అందుకని ఈనాడు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం మొదలు పెడదామని, యథార్థమునకు నిన్నటి వరకు నేను విశేషమైన ఒత్తిడిలో ఉన్నా, ఇంకొద్ది రోజులు తీసుకుని ప్రారంభం చెయ్యవలసి వచ్చినా, ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ ప్రారంభం చేస్తే నా జన్మ ధన్యత పొందుతుంది, విన్నవాళ్ళు ధన్యులవుతారని ఇవాళ ప్రారంభం చేశాను. ఇవాళ సాయంకాలం, ప్రతిరోజు సాయంకాలం 6:30 అమ్మ పొంగిపోయేటట్టుగా అందరం కలిసి చక్కగా మీకు ఇచ్చిన స్తోత్రాలు ప్రతిరోజు తెచ్చుకోండి. ప్రతిరోజు ఆ లలిత ఆ అమ్మవారికి ఆవిర్భావము కొరకు దేవతలు శంభుదేవుణ్ణి చేసిన ప్రార్థన, తర్వాత ఆవిర్భవించమని లలితాదేవిని చేసిన ప్రార్థన, ఆవిర్భవించిన లలితాదేవి పట్ల చేసిన ప్రార్థన, ఈ మూడింటినీ అనుసంధానం చేస్తూ మనందరం చక్కగా పరమ పవిత్రంగా ఉత్తరాయణం ప్రవేశించగానే చెప్పుకుంటున్న ప్రవచనం కనుక ఎన్నాళ్ళు నడిపిస్తుంది అమ్మవారి అనుగ్రహం. ఇక డసిపోయాం, చాలా రోజులు విన్నామండి, ఇంకా మమ్మల్ని ఇలా వేధిస్తారా అన్న రోజున శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని పూర్తి చేసేస్తాను. కాబట్టి 42 రోజులో, 40 రోజులో, 30 రోజులో, 20 రోజులో, 50 రోజులో ఆ తల్లి అనుగ్రహం.